ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు మరణాతులు చెల్లించుకొనిచూ ఉన్నాను. దేవుడు ఫాదర్ ఎం దేవదాసాయి గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ ఏర్పాటు కాకాని స్వచ్ఛశాల నుంచి ప్రపంచమునకు దేవుడు ఆయా దేశములను బైబిల్ మిషన్ పరిచయం విస్తరింప చేయుచును బట్టి దేవునికి వందనములు స్తుతులు చెల్లించుకొనిచూ ఉన్నాను. ఈ సంవత్సరంలో దేవుడు చెన్నూరు బైబిల్ మిషన్ పక్షముగా గొప్ప కార్యములు చేసి ఉండటం బట్టి మీ మధ్యకు ఈ యొక్క వీడియో ద్వారా మేము మీ మధ్యకు రావటం జరుగుతుంది. మా యొక్క పరిచర్యను దేవుడు 2016లో ప్రారంభించి నేటి కాలములో యజ్ఞారణపురము, చెన్నూరు, చిన్న కోరుకొండి, జవలాపురం తదితర ప్రాంతంలో అనేకులు మధ్య సువార్తను వెల్లడిపరచుటకును అనేకమైనటువంటి కార్యం జరిగించుటకు కాలమంతా దేవుడు మాతో ఉండి నడిపించినట్టు దేవునికి వందనములు చెల్లించుకొనిచూ ఉన్నాము. ఈ యొక్క ఆనంద మాసములో యొక్క క్రిస్మస్ దినమున మీ అందరికీ 2024వ క్రిస్మస్ శుభములను ఆశీస్సులను తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినము మనం ఆనందించవలసిన దినము, సంతోషించవలసిన దినము, ప్రభువును ఆరాధించవలసిన దినమును. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుటే కనుక ప్రభువైన యేసుక్రీస్తు భూలోకమునికి రాకమునుపు సుమారు 700-800 ప్రభు భూలోకమునికి రాకమునుపు యెషయా గారు ప్రవచించినటువంటి ప్రవచనము 9వ అధ్యాయములో 6వ వచనములో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఆమేన్. ఈ వాక్యములో యెషయా గారు మనకు తెలియజేసినట్టుగా తన ప్రవచనము ప్రవచించినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ యొక్క ప్రవచనం నెరవేర్పు 700 సంవత్సరముల తర్వాత ప్రభు ఈ భూలోకమునికి రావడం జరిగింది. మరలా 2024 సంవత్సరములు గడిచిపోయినది. నేటి కాలంలో మనల్ని దేవుడు సజీవులుగా ఉంచి ఈ యొక్క సంవత్సర కాలంలో ఆనంద మాసములో ఈ యొక్క 25వ తారీఖులో మనల్ని దేవుడు నడిపించినందుకు దేవునికి మనందరమును స్తుతులు చెల్లించుకొనుచు ఈ దినము ఆయనను సంపూర్ణ ఆరాధనలో పాల్గొని ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాం కనుక మరి ఈ దినమందు ఆనాడు మరి ఎలాగున ప్రభువారిని అనేకులు గణపరిచి ఉన్నారో, గొల్లలు, జ్ఞానులు ఇంకా అనేకులు వచ్చి ప్రభువును ఆరాధించారు. కనుక మనమును నేటి కాలమందు మనకు దేవుడిచ్చినటువంటి ఈవులతో, మనకిచ్చినటువంటి సమయముతో, మనకిచ్చినటువంటి మరి ప్రతి ఈవుని ప్రభువు కొరకు వాడబడి మనమందరమును ఆయన బిడ్డలుగా, ఆయనకి ఇష్టలుగా జీవించినట్లయితే తన మహిమ సింహాసనంలోనికి వెళ్ళటకు తానే స్వయముగా మాట్లాడినట్టుగా నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని ప్రభువు మనతో మాట్లాడి ఉన్నారు. కనుక వాక్యము ద్వారా అట్టి ప్రభువునితో మనము మధ్యాకాశం నుంచి మరి అదే రీతిగా ప్రభు భూలోకమునికి వచ్చి 33.5 సంవత్సరము తన జీవితమును ఈ భూలోకంలో జీవించి 3.5 సంవత్సరం తన దివ్యమైన బోధ చేత మనలను ఏర్పాటు చేసుకొని తన యవ్వన రక్తమును సిలువలో కార్చి సమస్త మానవాళిని తన మహిమ సింహాసనంలో చేర్చుటకే ప్రభువు తన జీవితమును ఈ భూలోకములలో జీవించవలసి ఉన్నది. తన మహిమను విడిచి తండ్రితో పాటు తన మహిమ అంతస్తులో మనలను చేర్చుటకు, ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళుటకు మనము ఆయనను నిత్యము ఆరాధించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ ఆనంద దినమున మన అందరమును ఆయనతో కలిసి ఆయనను సంపూర్ణ ఆరాధన చేసుకొనుచు నిత్యము ఆయనకు స్తుతులు చెల్లించుకొనుచు ఆయన రాజ్య వారసుల మగినట్లు
సంతోషముతో ఆనందముతో నిత్యము ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఇట్టి భాగ్యమును నాకును మీకును ఈ శుభదినము దేవుడు అనుగ్రహించి తన మహిమలో మనందరినీ చేర్చును గాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.